Information is wealth. Hi all, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. సో మనం ఈరోజు ఏంటంటే ఒక లైబ్రరీ పట్టుకొచ్చాను మీకోసం. సో లైబ్రరీ ఎందుకు అంటున్నానంటే అది నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అన్నమాట వెబ్సైట్ వచ్చేసరికి. సో ఆ వెబ్సైట్ అయితే మనం చూసేద్దాం, దాంట్లో అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మేబీ ఈ వీడియో అయితే కనుక మనకి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే వెబ్సైట్ వచ్చేసరికి చాలా పెద్దదనమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది అనమాట వెబ్సైట్ వచ్చేసరికి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేషనల్ డిజిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి, ఇది అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి. మీరు కనుక ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక దీంట్లో ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే కనుక మీకు ఎలా చూపిస్తుంది అంటే, మీకు ఇలాంటి కేటగిరీస్ అనేవి మీకు ఇనీషియల్గా ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట. సో మీరు దేనికోసం ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు, మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో చూజ్ యువర్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, సో మీరైతే కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టమా, లేదంటే హైయర్ ఎడ్యుకేషనా, రీసెర్చ్ గురించా, కెరియర్ డెవలప్మెంట్ గురించా, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ గురించా, లేదంటే న్యూస్ ఎడ్యుకేషన్ గురించా కానీ ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఇదైతే డిస్ప్లే అవుద్ది. సో మీరు లోపల ఏదైతే సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీరు ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీరు లోపల ఏదైతే ఇప్పుడు ఇనిషియల్గా ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఇంటీరియర్ ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తుంది అనమాట. సో మీకు నేను వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇనిషియల్లీ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే నా నేమ్తో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. సో మీరు ఎప్పుడైనా ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ బెటర్ టు ఏంటంటే మీరు రిజిస్టర్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ మెయిల్ ప్రొవైడ్ చేయండి అండ్ మీ నేమ్స్ అన్నీ మ్యాక్సిమం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా లైబ్రరీ అన్నమాట. మనకి ఈ ఇంటర్ఫేస్ చూసారు కదా ఎలా ఉంది కదా. సో ఇనిషియల్లీ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి, అండ్ లేదంటే రీసెర్చ్ గురించి ఆర్ కెరియర్ డెవలప్మెంట్ గురించి, లేదంటే కనుక కల్చరల్ ఆర్చీవ్స్ గురించి అండ్ న్యూస్ పేపర్ ఆర్చీవ్స్ గురించి అనమాట. దీంట్లో వచ్చేసరికి ఈ కేటగిరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి అని కింద అయితే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్మేషన్ అనేది కింద మీకు ప్రొవైడ్ చేశారు, చూశారు కదా. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనమాట. ఇది అనమాట మనకైతే కనుక కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ఫర్మేషన్ మనకు ఎవరైతే ప్రొవైడ్ చేశారో దీంట్లో సపోర్టింగ్ ఎవరైతే ఉన్నారో ఏంటి అని చెప్పి కింద అయితే కనుక మనకి మొత్తం ఇలా రన్ అవుతుంది అనమాట. సో మీరు వెబ్సైట్ గురించి తెలుసుకోవాలంటే, లేదంటే కనుక కాంటాక్ట్ అవ్వాలంటే కింద మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ తర్వాత సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత గైడ్ లైన్స్, సో మీరు ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకి ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ వెబ్సైట్ గురించి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అండ్ పాలసీస్ గురించి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది అనమాట వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి. మనం ఒక్కొక్క ఆప్షన్లోకి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనకైతే డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక పర్టికులర్గా టెక్నాలజీ గురించి లేదంటే రీసెర్చ్ గురించి ఎతకాలంటే ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ చూసారు కదా ఇంగ్లీష్ అని చెప్పి, మీరు ఇక్కడ లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ మీ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, తెలుగు కావాలంటే మీకు తెలుగు కూడా ఆప్షన్ ఉంది. సో నేను డిఫాల్ట్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఉంచాను, ఓకేనా. మీరు ఇక్కడ ఏదైతే మీకు కీవర్డ్ ఏదైతే కావాలో, సో చూసారు ఇక్కడ సేమ్ ఇలాగే అడుగుద్ది అనమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు, లేదంటే కనుక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలా అనమాట, దాంట్లోకి వెళ్ళిపోద్ది. లేదనుకుంటే నేను 1 by 1 చూస్తాను అనుకుంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేస్తే చూసారు కదా. సో మనం ఒక్కొక్క ఆప్షన్లోకి లాబీకి వెళ్ళిపోతాం. ఇనీషియల్లీ మనమైతే స్కూల్ ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ చేద్దాం. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా మనకి స్కూల్ అయితే కనుక మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనకి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీరు ఏం ఓపెన్ చేశారో ఏంటి అని చెప్పి. అండ్ బ్రౌజ్ గురించి కూడా మీకు దాంట్లో సంబంధించిన కంటెంట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చారంటే స్విచ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రిఫరెన్సెస్, అంటే మీరు ఇది కాదు నాకు వేరేది కావాలంటే ఇక్కడ నొక్కితే ఏంటంటే డైరెక్ట్గా మీకు సేమ్ అదే ట్యాబ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అంటే లేదనుకుంటే క్యాన్సిల్ చేసేయచ్చు.
అండ్ ఇక్కడ కిందకి వస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు దేనికోసం చూస్తున్నారు, సో దట్ మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నారు అండ్ ఏ లెవెల్లో ఎడ్యుకేషన్లో ఉన్నారో మొత్తం ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా సబ్జెక్ట్స్ చూడండి, ఏ సబ్జెక్ట్స్ కావాలంటే ఆ సబ్జెక్ట్స్ గురించి అనమాట. మనం ఏదన్నా ఒకటి క్లిక్ చేసి శాంపుల్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము. సో దట్ నేనైతే ముందు ఫిజిక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఇది క్లిక్ చేస్తున్నాను. సో దట్ మనం అక్కడ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి హైలైట్స్ అయితే మనం మొత్తం కంప్లీట్గా చూడొచ్చు. ఓకేనా. ఫిజిక్స్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఓవరాల్గా ఏదైతే హైలైట్స్ ఉన్నాయో, ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ అండ్ సైన్స్ 10th క్లాస్ గురించి అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, అంటే ర్యాండమ్గా మనకైతే ఇక్కడ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇలా ప్రొవైడ్ చేసైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు పర్టికులర్ టాపిక్ కోసం ఎతుకుతుంటే కనుక మీరు దాంట్లో సెర్చ్ చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. లేదంటే కనుక మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒకటి మన ఇక్కడ సెలెక్ట్ చేద్దాం ఒకసారి ఏమున్నాయి ఏంటి అని చెప్పి. మేబీ ఇప్పుడు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేద్దాం మనం ఇప్పుడు. సౌండ్ సైన్స్ అంట, లేదంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండ్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ సర్క్యూట్స్ ఉంది కదా. సో అది చూద్దాం ఒకసారి. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. సో మనం చూసారు కదా ఇలా మనకి నోట్స్ అయితే కనుక నోట్స్ ఫార్మేట్లో అయితే మనకు వచ్చింది. మీరు కావాలంటే దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే ప్రింట్ ఆప్షన్, డైరెక్ట్గా మనకి ప్రింట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఇది నోట్స్ లాగా ఇచ్చారు. సో ఇదైతే జస్ట్ 19 పేజెస్ మాత్రమే ఉంది. సో ఇదేంటంటే మనకి బేసిక్ లెవెల్లో ఏదైతే మనకి ఉన్నాయో దీంట్లో వచ్చేసరికి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలా సింపుల్గా ఇన్ఫర్మేషన్ అనేది పెట్టారన్నమాట. ఓకేనా, ఇది అనమాట. ఒక సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో దీంట్లో వచ్చేసరికి సుమారు ఇంచుమించుగా ఇలా మనకి ఏదైతే సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి చూడొచ్చు. మెన్షనింగ్ లాంగ్వేజ్ ఏముంది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ గురించి పార్ట్స్గా మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట. సో నేనైతే ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. సో యూనిట్ 3 అనేది నేను మెన్షన్ చేస్తున్నాను పార్ట్ 3 వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి చూసారు కదా, మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇండెక్స్ లాగా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ కంటెంట్ వచ్చేసరికి ఇది మనకేదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓపెన్ అయితే లోడ్ అవుతుంది అనమాట. నేను ఇంకోటి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి, లోడ్ అవుతుందో లేదో, కరెక్ట్గా ఉందో లేదో అని. సో ఇంకోటి అయితే నేను పార్ట్ 4 అనేది ఓపెన్ చేస్తున్నాను. స్టిల్ ఇట్ వాస్ లోడింగ్ అనమాట. కంటెంట్ లోడ్ అవుతుంది. కానీ ఇక్కడ చూసారు కదా మనకేంటంటే లైవ్ క్లాస్ అనమాట. ఇది మనకి యూట్యూబ్లో ఉన్న లైవ్ క్లాస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తారన్నమాట. సో ఇదేది అంతకుముందు ఒకటి వర్క్ అవ్వలేదు. సో ఇదైతే మనకి లైవ్ క్లాస్ అనమాట. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ పార్ట్ 4 అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినాక ఏంటంటే మనకి యూట్యూబ్లో అనేది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో అయితే ఇక్కడ మనకి ప్లే అవుతుంది అనమాట. సో ఇనిషియల్గా మీరు క్లిక్ చేస్తే ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అనమాట. మనం అయితే కనుక ఈ ఆప్షన్ చూసేసాం కదా. సో మీరు డైరెక్ట్గా వెనక్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీరు మొత్తం ఇక్కడ తీసుకోవచ్చు. సో మీరు పర్టికులర్ క్లాస్ మేబీ 5th క్లాస్ 6th క్లాస్ కానీ లేదంటే ఫర్దర్ ఇంకేమన్నా టాపిక్స్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మీరు డైరెక్ట్గా బ్యాక్ అని వెళ్ళిపోవచ్చు. సో నేను ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తున్నాను నీ కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోవడానికి. ఇది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ లెవెల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫిజిక్స్ ఒకటే అని కాదు, ఇక్కడ మనకి ఇంకా పైన చూసరికి కెమిస్ట్రీ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్స్ ఒకటి ఉంది, బయాలజీ ఉంది, కామర్స్ ఉంది, హిస్టరీ ఉంది, జోగ్రఫీ ఉంది, అండ్ కంప్యూటర్స్ చాలా ఉన్నాయి. సో మనకి కావాల్సిన ఆప్షన్స్ అయితే కనుక దీంట్లో ఇంకా ఎక్స్ట్రా చాలా ఆప్షన్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాను కదా ఇందాకటే ఫస్ట్లోనే మనకి ఇది లైబ్రరీ అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ అనే సెక్షన్ చూసేసాము. సబ్జెక్ట్స్లో వచ్చేసరికి మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ లెవెల్, సో క్లాసెస్ వైడ్గా అనమాట. మేబీ మీ చిన్నపిల్లల కిడ్స్ ఉంటే కనుక సో వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ లెవెల్లో. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే రిసోర్స్ టైప్. సో మీరు ఏ టైప్ రిసోర్స్ చూస్తున్నారు. సో ఇట్ మేబీ టెక్స్ట్ బుక్స్ కానీ, లేదంటే ఆడియో లెక్చర్సా, లేదంటే ఎడ్యుకేషన్ గేమ్స్ కావాలా, లేదా సిలబస్ కావాలా, నోట్స్ కావాలా అని చెప్పి దీంట్లో మనకి వేరియస్ టైప్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా, దీంట్లో వచ్చరికి మనకి వేరియస్ టైప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇన్ కేస్ ఏంటంటే స్టేట్ బోర్డ్ అంటే బోర్డ్ లెవెల్లో కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
సో మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బోర్డు అయితే ఒకసారి ఓపెన్ చేస్తుంది, దాంట్లో క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి ఏంటి అని. సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డు అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినా చూడండి, అంటే మనకి సిలబస్ వచ్చేసరికి మనకి బోర్డుకి అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలబస్ అనేది మారుతూ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి మనకి ఇక్కడ బోర్డుగా డివైడ్ చేశారు. దాంట్లో మనకు వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైన బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఒకటి ఐఐటి అని చెప్పి, అండ్ సిబిఎస్ఈ వచ్చేసరికి, అండ్ సిఎస్ఐఆర్ అది ఒకటి అనమాట. సో క్లాసెస్ వైడ్గా ఏ క్లాస్ వాళ్ళకి ఏంటి అని చెప్పి మనకి సపరేట్గా దానికి ఇండివిజువల్గా, సో దేనికి దానికే మనకి ఇండివిజువల్గా మనకి ఇక్కడైతే మనకి నిజంగా లైబ్రరీ అని చెప్పుకోవాలి. సో ఇది కూడా చూసాం కదా. ఇంకా మనం ఇంకొక స్టెప్ బ్యాక్కి వెళ్తున్నాను. అండ్ స్టేట్ కూడా చూసాం. ఏంటంటే మనకి లేటెస్ట్గా ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే మనకి రన్ అవుతూ ఉంటాయి, స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ ఎడ్యుకేషన్ది మనం ఏదైతే కవర్ చేసాం, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ హోమ్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కవర్ చేసాం. సో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. దాని తర్వాత ఇన్ కేస్ మీరు కావాలంటే హైయర్ ఎడ్యుకేషన్, ఒకవేళ మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నట్టయితే సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను నేను. సో మనం చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనకి ఐకాన్ మారిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది బ్రౌజ్ కూడా మనకి మారిపోయింది. సో ఇక్కడ మనకి ఓపెన్ అయింది. సో ఇనీషియల్గా మనం ఏంటంటే దీంట్లో వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఏదన్నా ఒక సబ్జెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇంజనీరింగ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇంజనీరింగ్ ఓపెన్ చేశాను. సో దాంట్లో వచ్చేసరికి ఇంజనీరింగ్లో మనకి అంటే కంప్లీట్ టాపిక్స్ అయితే లేవు, కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం టాపిక్స్ వరకు చాలా అయితే బేసిక్ టాపిక్స్ అన్నీ దీంట్లో కవర్ చేశారనమాట. కిందకు వచ్చేద్దాం. సో చూశారు కదా, ఇంట్రడక్షన్ టు ద ఫినామినన్ అండ్ కాంప్లెక్స్ పవర్ గురించి అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ గురించి ఇలా చాలా కాలంగా ఇచ్చారు. మీరు ఏదైనా ఎడిషనల్ కావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయవచ్చు. ఓకేనా, అండ్ ఒకసారి అయితే నేను బ్యాక్కి వెళ్తున్నాను. సో ఆల్రెడీ మనం ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అవుతున్నా. సో అదే క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు సబ్జెక్ట్స్ అన్నమాట, మొత్తం సేమ్ మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకోవటం. అండ్ ఇనీషియల్గా లోపలైతే మీకు అలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ ప్రొవైడర్స్. సో ఈ కంటెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఏంటి అసలు జెన్యూనా కాదా ఏంటి అని చెప్పి చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ NPTEL #1 వెబ్సైట్ అనమాట. మీరు కావాలి డైరెక్ట్గా MTPL వెబ్సైట్ అనేది కింద ఇస్తాను, మీరు డైరెక్ట్గా దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. #1 సైట్ అనమాట ఇంజనీరింగ్ పీపుల్ కోసం. అండ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ పీపుల్, ఇంకా దాంట్లో చాలా ఉంది. సర్టిఫికేషన్ కూడా మీకు చాలా ఉంది. 1000 రూపీస్తోనే మీకు మంచి సర్టిఫికేట్ వస్తుంది, ప్లస్ మన ఇంటి మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. చాలా బాగుంది. మీకు అది కూడా కుదిరితే వీడియో చేసి పెడతాను. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ NPTEL. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సేమ్ ఆన్లైన్ కోర్సెస్ అనమాట. కంప్లీట్లీ వర్చువల్ ల్యాబ్స్ ఏమైనా కావాలా, లేదంటే భారత్ స్కిల్ ఒకటి. వీళ్ళందరూ ఏంటంటే కంటెంట్ ప్రొవైడర్స్ అనమాట. ఇంకేంటంటే ఎడ్యుకేషన్ లెవెల్స్. సో అండర్ గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ కోర్సా ఏంటి అని చెప్పి. సో మన దీంట్లో కూడా మనం ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం. సో నేను వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే మీరు పర్టికులర్గా ఏ ప్రోగ్రామ్ కోసం దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా అయితే మనకి డిక్లేర్ చేసి ఉంటుంది దీంట్లో. ఓకేనా, ఓకే అనమాట. సో మనం ఇక్కడ వెనక్కి వచ్చేస్తున్నాను. చూసారు కదా, సో సేమ్ సర్టిఫికేషన్ కోర్స్కి ఏంటంటే సేమ్ దానిలాగా ఉంటుంది అన్నమాట. సో రిసోర్స్ టైప్. సో మీకు ఏ టైప్ రిసోర్స్ కావాలి, సో మీకు బుక్స్ కావాలా, లేదంటే వీడియో లెక్చర్స్ కావాలా, లేదంటే సిమ్యులేటర్స్ గురించి ఏమన్నా కావాలి, లేదంటే ఆడియో లెక్చర్స్ కావాలా, లేదంటే లెక్చర్స్ నోట్స్ కావాలా, లేదా ప్రెజెంటేషన్ కావాలా ఏంటని చెప్పి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వ్యూ మోర్ అనుకుంటే ఏంటంటే మీకు వేరే ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయంటే మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో నేను ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాను. సో కింద చూస్తున్నారు కదా, సేమ్ అదే మనకి ఏదైతే రీసెంట్గా అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ కూడా చూసేద్దాం మనం ఒకసారి. స్విచ్ ప్రిఫరెన్సెస్ నొక్కుతున్నాను. అండ్ రీసెర్చ్ గురించి ఇక్కడ రీసెర్చ్ వచ్చేసరికి పబ్లిషర్. సో మీరు ఏ రీసెర్చ్ కోసం చూస్తున్నారు, మీకు ఏ రీసెర్చ్ కావాలి ఏంటి అని చెప్పి పబ్లిషర్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు చూసారు కదా. సో పబ్లిషర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఈ టైప్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఏదైనా క్లిక్ చేసి చూడొచ్చు. లేదంటే కనుక సబ్జెక్ట్స్, పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఏమన్నా మీరు చేద్దాం అనుకుంటే కనుక సో మీరు ఈ సబ్జెక్ట్స్లో అయితే చూడొచ్చు.
కంప్యూటర్ సైన్స్ అండ్ దాని గురించి చూడొచ్చు. అండ్ కాంటాక్ట్స్ ఫర్ అన్ ఐఐటి, ఐఎస్ఐ అండ్ సో ఐఐటి కానీ, ఐఎస్ఐ కానీ, ఐఏఎస్సి కానీ, లేదంటే ఐఐఎం కానీ అలాంటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు దీంట్లో చూడొచ్చు. అండ్ కాంటాక్ట్ ఫ్రమ్ అంటే అని చెప్పి మనకి దీనికైతే కంటెంట్స్ ఫ్రమ్ అని చెప్పి మనకి ఇక్కడైతే మనకి కంటెంట్స్ ఎవరి దగ్గర ఉంచాను ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఆఫ్ సిఎస్ఐఆర్ఐ అనేవి ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీ. సో మీరు ఏ యూనివర్సిటీ కింద చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. అండ్ కంటెంట్స్ ఫర్ ఇన్ఫిల్ బిట్ అనమాట నెట్ గురించి. సో మీరు దీని గురించి కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఇది కూడా చూసేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కెరియర్ డెవలప్మెంట్ గురించి. సో కెరియర్ డెవలప్మెంట్ కూడా ఏమైనా చూద్దాం. మీకు సేమ్ అలాగే అనమాట. ఏదన్నా మీకు నచ్చినట్టయితే కనుక జస్ట్ నేర్చుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. ఒక లైబ్రరీ పేరైతే కరెక్ట్గా పెట్టారు, లైబ్రరీ అని చెప్పి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం ఓపెన్ చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా, కెరియర్ డెవలప్మెంట్ ఓపెన్ చేసాం. సో కెరియర్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని చెప్పి ఇక్కడైతే మరి మెన్షన్ చేశారు. మరి ఇక్కడ కూడా అనమాట మీరు ఏ ఎగ్జామ్ కావాలంటే ఆ ఎగ్జామ్ మీరు క్లిక్ చేస్తే చాలు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గేట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో గేట్ వచ్చేసరికి మనకి ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, దాని గురించి సంబంధించిన పేపర్స్ అన్నీ వస్తాయి. లేదంటే కనుక మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూపించాడు కదా, లేదంటే మీకు అవసరం లేదంటే తీసేయచ్చు. సో మీకు ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, నేను ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తున్నాను. సో మనం బ్యాక్ వచ్చేసాం. ఎంట్రన్స్ గురించి, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి గురించి. సో యూపీఎస్సిలో మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆర్టీ ఎగ్జామ్స్ గురించి అండ్ క్వశ్చన్ పేపర్స్ గురించి అనమాట. సో కిందకు వచ్చేసినట్టయితే ఇది కూడా ఏంటంటే సేమ్ క్వశ్చన్ పేపరే, కాకపోతే ఏంటంటే ఐబీపీఎస్ అండ్ ఆర్ఆర్బీ గురించి మనకి ఇవి కూడా చూసారు. ఇక్కడ చూసారుగా సాల్వ్డ్ ఉన్నాయి ఆల్రెడీ. ఏంటంటే సాల్వ్ చేసిన పేపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్. అండ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ సో ఎస్ఎస్సి అండ్ పిఎస్సి గురించి కూడా మనకి క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా పెట్టారు. ఓకేనా, ఇది అనమాట మనకి. సో మీరు ఇక్కడైతే కనుక మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పొందొచ్చు. సో మీరు ఏదన్నా ఒకవేళ ఏదన్నా పర్టికులర్గా సెలెక్ట్ చేసి చూపించమండి ఇది ఏదన్నా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట లింక్ వచ్చేసరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ గురించి. సో మీకు ఏ టెస్ట్లు కావాలంటే ఆ టెస్ట్లు అన్నమాట అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. యూపీఎస్సీ కావాలంటే యూపీఎస్సీ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ గెదర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఐబీపీఎస్ అండ్ ఆర్ఆర్బీ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళు ఏంటంటే అవి కూడా అన్నీ సాల్వ్ చేసి ఉన్నాయి అనమాట. ఇదైతే మంచి లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. సో అండ్ ఎస్ఎస్సి అండ్ పిఎస్సి గురించి క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్గా అయితే మనకు ఉన్నాయి అనమాట. ఓకేనా, ఇది అనమాట మనకి కెరియర్ గురించి అయితే. సో మళ్ళీ ఇక్కడ నేను స్విచ్ ప్రిఫరెన్సెస్ నొక్కుతున్నాను సో దట్ మనం ఇంకా చూడాలి కదా. కల్చరల్ ఆర్చీవ్స్ గురించి అయితే నేను ఓపెన్ చేశాను. సో చూశారు కదా, కల్చరల్ ఆర్చీవ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి కంటెంట్ ప్రొవైడర్స్ అనేది ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే రేర్గా మనం మెన్షన్ చేశారు. సో ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. రిసోర్స్ టైప్స్ సో ఫోటోగ్రఫీ గురించా లేదంటే బుక్సా లేదంటే ప్రింటింగ్సా అని చెప్పి మనకి ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు అనమాట. సో మీరు ర్యాండమ్గా ఏదన్నా మీరు కావాల్సిన ఏదైనా క్లిక్ చేసుకొని సో దట్ యూ కెన్ గో త్రూ దట్ అనమాట ఒకటి. సో అది అనమాట మనకి దీంట్లో అయితే సింపుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి అంటే న్యూస్ పేపర్ ఆర్చీవ్స్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. ఇండియన్ న్యూస్ పేపర్స్ అన్నీ మనకి ఇక్కడ కవర్ చేశారు. అదొక్కటే కాదు, అండ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. అంటే మీరు ఎప్పుడన్నా పర్టికులర్ డేట్ ఈ న్యూస్ పేపర్ కావాలంటే మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఒకసారి శాంపుల్గా మనం అయితే ఒకటి ఓపెన్ చేస్తుందాం. సో ఇది ఓపెన్ చేద్దాం. న్యూయార్క్ అంట, బిజినెస్ అంట, చాలా ఉన్నాయి. ఏదో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో న్యూయార్క్ అని ఉంది కదా, సో అదేదో ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇక్కడైతే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి ఇయర్ వైడ్గా ఉన్నాయి. సో ఏదన్నా ఒక ఇయర్ 1856 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినాక ఏంటంటే ఏ మంత్ అడుగుతుంది,
మళ్ళీ సరే నేను మంత్ కూడా సెలెక్ట్ చేసుకున్నా ర్యాండమ్గా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రోజు, మళ్ళీ రోజు కూడా అడిగింది. సో ఏ రోజులో మళ్ళీ ఏ పేజ్, సో ఏ పేజ్ చూడాలనుకుంటున్నారు ఏంటి అని పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ కంటెంట్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ అని అడుగుతుంది. సో అది పేపర్ కాబట్టి సో ఏంటంటే మనకి వేరే ట్యాబ్లో అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. చూశారు కదా, మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. అప్పటి న్యూస్ పేపర్ కూడా మనకి ఇవాళకి ఇప్పటికీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నీట్గా స్కాన్ చేసి అనేది పెట్టారు, అప్లోడ్ చేశారు. వా, చాలా గ్రేట్ అనమాట. సో నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు న్యూస్ పేపర్స్ చూసాం కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ కాకుండా ఇంకేమున్నాయో ఒకసారి అవి కూడా కవర్ చేద్దాము. సో మనం వెనక్కి వచ్చేసాం అనమాట. ఓకేనా, ఇది అనమాట. మీకు ఇంకేస్ కావాలంటే మీరు ఏమైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. స్విచ్చింగ్ న్యూస్ పేపర్స్ దాంట్లోకి ఆల్రెడీ మన న్యూస్ పేపర్స్ ఉన్నాం కాబట్టి సో న్యూస్ పేపర్స్ ఇది అనమాట. సో ఈ అన్ని టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. కాదు ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ నెంబర్ మాత్రమే ఉన్నాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు. ఓకేనా, ఓకే, ఇది అనమాట వెబ్సైట్. అయితే కనుక వెబ్సైట్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఈ వెబ్సైట్ అయితే మటుకు గోల్డెన్ వెబ్సైట్. సో ఎలా చూసి వదిలేమాకండి దయచేసి. మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. సో దట్ ఎవరన్నా ఎగ్జామ్స్ ప్రిపేర్ లేదంటే కనుక నోట్స్ ప్రిపేర్ చేసినట్టు వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా, ఓకే, మరి ఈ రోజుకి ఇది అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది. సో ఇప్పటిదాకా మీరు వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.